బైక్ ఆన్ చేయలే నువ్వు ఇంకా కానీ అది నాగచెట్టుపల్లి గ్రామ ప్రజానీకానికి గ్రామ కాపులకు నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ కాపులకు అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మత్స్యకారు సోదరులను కలవాలని ఇక్కడ వస్తున్నానంటే ఒక ఆనందం నాకు. నేను వస్తున్నానంటే ఇంతమంది వచ్చారంటే నా మీద ఉండే ప్రేమ కూడా అట్టే ఉందని అర్థమవుతుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన గ్రామంలో దాదాపు 6 సంవత్సరాల నుంచి కట్టిన ఇల్లు ఉన్నాయి. వీటన్నిటికీ నేను డబ్బులు ఇప్పిస్తానని మీ గతంలో కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇంకా కట్టుకోవాలి. ఇంకా గవర్నమెంట్ మనకి 2.5 లక్షల రూపాయలు మాత్రమే శాంక్షన్ అయి ఉంటే ఆపున్నారు గవర్నమెంట్. దాన్ని 3,40,000 చేసి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంకా కూడా గ్రామాల్లో లిస్టు తయారైంది. తప్పకుండా మీ ఇళ్ళకి ఇప్పించే బాధ్యత నాదని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. రెండవది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ శాండ్ రోలింగ్ అయ్యి తాటి చెట్ల పాలన కాడికి వచ్చాకే సముద్రం ఊరమ్మడికి వచ్చిన పరిస్థితి మనందరం చూసాం. మీరు కూడా గతంలో దాని మీద కలెక్టర్ గారిని కలిసి అర్జీలు కూడా ఇచ్చున్నారు. దీన్ని రక్షించడానికి 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయి. అయితే అధికారుల యొక్క స్వార్థం, మనకి ఏమి కావాలో అది చేయాల్సిన అధికారులు వాళ్ళకి సులభమైనటువంటి పని చేసుకొని పోవటం కోసం మనం అడిగేది, ఎప్పుడైనా తుఫాన్ వచ్చినా సునామీ వచ్చినా ఏ పరిస్థితుల్లో కూడా ఆ బకింగ్హామ్ కెనాల్కి సముద్రానికి మధ్య తక్కువ గ్యాప్ ఉంది. ఎప్పుడన్నా పోటు ఎక్కువైనప్పుడు ఏదన్నా తెగి బకింగ్హామ్ కెనాల్లోకి నీళ్లు వస్తే మన ఊరికి ఇబ్బంది అనేటువంటి ఆలోచనతో ఈ యార్డ్ దగ్గర నుంచి దక్షిణ పక్కన ఉన్నటువంటి నాగార్జున వాళ్ళు దాకా దాని రిటైనింగ్ వాళ్ళు కడితే ఒకవేళ సముద్రం పొంగినా మన ఊరికి ఏ ఇబ్బంది రాకుండా ఉండటం కొరకు దాని వాళ్ళు నిర్మాణం మనం చేయమంటే వాళ్ళు కమ్యూనిటీ హాల్ ఇస్తాము అని చెబితే దాన్ని ఆపి ఈరోజు మళ్ళా వెనక్కి పంపించి అతి తొందరలో మనం ఏదైతే గ్రామస్తులు కోరుకుంటున్నారో, కాపులు ఏదైతే అడిగారో దాన్ని నెరవేర్తించి ఆ కట్ట వేపించే బాధ్యత తీసుకున్నామని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే సిమెంట్ రోడ్లు ఇప్పటికే ఈ గ్రామానికి 40 లక్షల రూపాయలు ఇచ్చి సిమెంట్ రోడ్లు వేసాము. ఇంకొక 40 లక్షలు కూడా తొందరలోనే మీకు మళ్ళా ఇస్తున్నాం, ఆల్రెడీ పెట్టున్నాం. ఈ 40 లక్షల రూపాయలతో మీ ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ పూర్తవుతాయని కూడా నేను అనుకుంటున్నా. ఒకవేళ ప్రార్థనలో అటు ఇటు తిప్పినా కాకపోయినా మళ్ళా కూడా ఇస్తా. రెండవది, సమాధుల దగ్గరికి దారి అడుగున్నారు. ఈ బకింగ్హామ్ కెనాల్కి ఆనుకున్నటువంటి రోడ్లు ఈ కోతకు గురవుతున్నాయని చెప్తున్నారు. దానికి కూడా రివిట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా నాకు గుర్తుంది. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కూడా చూస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. మీ గ్రామానికి మీ తాతల కానించి ఎప్పటి నుంచో మీరు పొలాలు చూసుకుంటున్నారు. దాన్ని మొన్ననే గ్రామ కాపులు, మా మంచి యువకుడు, మితభాషి, తక్కువ మాట్లాడతాడు, మంచి కాపులు ఎన్నుకున్నారు మీరు. ఆయన ఆధ్వర్యంలో కాపులు అందరూ కూడా కలిసి, గ్రామ పెద్దలందరూ కూడా కలిసి నాకు వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి నేను అడిగాను, అతి తొందరలో దాన్ని ఇక్కడ వద్దు, మీకు తప్పకుండా దానికి అన్ని రకాలుగా హక్కులు ఏర్పరిచే బాధ్యత నాదే అని మీ అందరికి కూడా దాంట్లో ఇస్తా, లేదంటే నేనే ఇస్తానని చెప్పున్నా. తప్పకుండా ఆ అడుగులు కూడా నాకు గుర్తున్నాయి. తప్పకుండా నేను చేసి పెడతాను తెలియజేస్తాను. డబ్బులు ఖర్చు పెట్టి నీళ్లు పనిచేసుకుంటున్నారు. అతి తొందరలో ఆ స్కీమ్ కూడా ఇచ్చి మీ గ్రామ డబ్బులతో కాకుండా ప్రభుత్వ డబ్బులతోనే
నీళ్ళు ఇచ్చేదానికి కూడా దాన్ని కూడా నేను రెడీ అయ్యి ఉన్నాను. అతి తొందరలో దాన్ని కూడా పూర్తి చేస్తానని మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా మాటిస్తున్నాను. ఈ రోజు నేను వచ్చినటువంటి ప్రధాన కారణం మనందరి మనసు మత్స్యకారు యొక్క సేవలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా సముద్రానికి వేటకు పోవం కాబట్టి ఈ 2 నెలలకి కూడా మన ప్రభుత్వం వస్తే ఈ మంచి 20,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆ 20,000 రూపాయలు ఇచ్చేదానికి ఈ తరపు నేను కావాలని ఆహ్వానించాయని. ఎందుకంటే మనకి చాలా సమస్యలు ఉన్నాయి. నా లెవెల్లో పరిష్కారం చేసే కొన్ని అయితే ముఖ్యమంత్రి లెవెల్లో చేసే పనులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి మన ఊరికి వస్తే ఎంతో కొంత ఇచ్చిపోతాడు కాబట్టి ఆయన ఆహ్వానించాం. ఆయన సుముఖంగా ఇష్టపడ్డాడు, వస్తానన్నాడు. రేపు 19వ తేదీ ఉదయం 10 గంటలకి తుమ్మలపేట సెంటర్కి వస్తున్నాడు. అందుకే మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానించడానికే కాపుల సమక్షంలో గ్రామం అంతా తమిళ రండి అని చెప్పి అది మత్స్యకారుల యొక్క మహోత్సవం. మన శ్రీరామనవమి ఎలా జరుపుకుంటే గ్రామం అంతా ఉత్సవం జరుపుకుంటుందో అలాగే ఈరోజు మనకి కలియుగ దైవం, మన దైవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు మన ప్రాంతానికి వస్తున్నప్పుడు మనందరం కూడా సాధారణంగా ఆహ్వానిద్దాం, వారిని మెప్పిద్దాం, వారిని ఒప్పిద్దాం, వారిని ఆనందింపజేసి మన సమస్యలన్నింటినీ కూడా మనం అడిగి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఎమ్మెల్యేగా అయిన మీ ఊరికి ఇబ్బంది లేదు. ఇక్కడి నుంచి సముద్రం పోవడానికి దారి ఉంది కాబట్టి చిన్న మరమ్మతులు చేయాలి, అక్కడ లైట్లు వేయాల్సిన అవసరమే ఉంది. ఆ లైట్లు కూడా ఇప్పుడు ఈ 2 కోట్లలో శాంక్షన్ చేయించున్నా అతి తొందరలో కరెంటు లైట్లు కాదు సోలార్ లైట్లు వెలిగిస్తే రైతులు అంతా కూడా వెలుగుతూ ఉంటాయి. కరెంటు బిల్లు కూడా కట్టకుండా పోతుంది. వాటిని కూడా సోలార్ పెట్టాం. ఇక్కడ కూడా ఒక ఐమాక్స్ లైట్ శాంక్షన్ చేయించున్నాం. అది కూడా మళ్ళా ఏర్పాటు చేయబోతున్నాం. కానీ కొన్ని గ్రామాలు కొత్తూరు ఉంది, సముద్రానికి పోవడానికి దారే లేకుండా ఇక్కడి నుంచి మొదలుకొని కావలి మండలంలో ఉన్న ఆఖరు ఉన్నటువంటి సీతారాం నగర్ వరకు కూడా గ్రామాలు చూస్తే మత్స్యకారు సోదరులు రైతులు కూడా సముద్రం నుంచి వెనక్కి వచ్చేటప్పుడు గట్ల మీద రొయ్యలు పంటలు కట్టల మీద తిరుగుతున్నారు. కాబట్టి నా కోరికల్లా మీ ఊరు లాగానే ప్రతి ఊరికి ఒక సముద్రం దాకా ఒక రోడ్డు వేయాలి. ఆ రోడ్లన్నీ కూడా ఊరికి వేయించాలని నా దృఢ సంకల్పం. కాబట్టి ఈ రోజున దాని మీద ఈ రోజు మొన్న అధికారులు అన్నింటినీ కూడా సముద్రాల దగ్గర పంపించాం. ప్రతి ఊరికి ఒక దారి ఇవ్వాలి. అది రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందు పెట్టి గ్రామ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. బకింగ్ కెనాల్ చాలా ఇక్కడ పూడిపోయింది. మీరు రొయ్యలు కూడా నీళ్లు వదిలితే ఆ నీళ్ళే మళ్ళీ ఇంకోటి కొట్టుకొని ఆరోగ్యం మన రొయ్యలు ఇబ్బందులు పడుతున్నారు. అదే బకింగ్ కెనాల్ తొగితే ఎక్కడ నీళ్ళు అక్కడ ఉంటే మనకి కూడా మంచి నీళ్ళు ఇంకా ఉంటాయి. దీనివల్ల రొయ్యలు వ్యాపారాలు గుంటలు వేసుకునే రైతులు కూడా నష్టపోకుండా ఉంటారు. కాబట్టి ఈరోజు బకింగ్ కెనాల్ తవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిని అడగాలనుకుంటున్నాం. ఈరోజు మత్స్యకారుల సేవలు 20,000 రూపాయలు వస్తుంటే చాలా మంది బోట్లు ఉన్నాయి, లైసెన్సులు ఉన్నాయి, కానీ కొంతమందికి రాల. కారణం తండ్రి కొడుకులు 3 కొడుకులు 4 కలిసి ఒకే ఇంట్లో ఉన్నారని గత పాలకుల యొక్క మ్యాపింగ్ 4 ఒకే ఇంట్లో ఉన్నారని చూపించినందువల్ల ఒక్కరికే పెన్షన్ వస్తుంది, మిగతా వాళ్ళు 3కి రాల. ఇవన్నీ ముఖ్యమంత్రిని అడగాలి. ఇంకా ఒక సమస్య నేను గుర్తించిన సమస్య, నాకు మత్స్యకారులు అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక అనుభవం ఉంది. ఎందుకంటే నా చేతిలోనే పెద్ద మత్స్య యంత్రం ఉంది. అందుకనే పూర్వజన్మ శుక్రదేవం మీకు నాకు అనుబంధం కూడా నాకు ఎక్కువ తక్కువ ఉంది. అందుకనే ఈరోజు నేను చూస్తే ఏ ఊరికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవ్రీ 15 నుంచి 20 ఏళ్ళకు ఒకరు పెరాలసిస్తో బాధపడుతున్నారు. ఇది ముఖ్యంగా మత్స్యకారు సోదరులోనే ఉన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అందరూ కూడా బాగున్నారు. ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ అయితే కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ పోయి ఒక్కొక్కరు 20 లక్షలు 30 లక్షలు దారపోయాల్సిన పరిస్థితుంది. దారపోసినప్పుడు కూడా వారి జీవితం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకో నాకు అంటే నా అనుమానాలు, మీరు సముద్రంలో ఎక్కువ తిరుగుతూ ఆ ఉప్పు నీళ్ళు ఎక్కడో కూడా తగిన ఉప్పు పర్సెంటేజ్ పెరిగి తగ్గుతుందో దేని వల్ల జరుగుతుందో కానీ ఎక్కువగా మత్స్యకారు సోదరులకి పెరాలసిస్ ఎక్కువగా రావడం జరుగుతుంది. గతంలో అందరూ లెక్కర తాగితే వస్తున్నారు, లెక్కర కాదు. ఎక్కడ మన మత్స్యకారు సోదరులు మరింత శారీరక శ్రమ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ మీకు రాకూడదు కానీ వస్తుంది. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి మా మత్స్యకారు సోదరులకు ఎవరికైతే ఇటువంటి స్ట్రోక్ వస్తుందో వారందరూ కూడా
మీరు పెన్షన్ కింద 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి అడగడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన ఊరికి వస్తున్నారు. ఇవన్నీ అడగాలంటే అందుకోసమే నేను ఈ మామూలుగా ముఖ్యమంత్రి వస్తే నేను ఎమ్మెల్యేగా రాబోలే ఈ ఊరు నాయకులకు 4 చెప్పి ఒక 200 మంది తీసుకురామని వచ్చారు. ఈ రోజు నేను ఏ కులస్తుల్ని అక్కడ మీటింగ్ కాడికి పిలవటంలా, ఎవరో 4 నాయకులను పిలుస్తున్నా, ఓన్లీ మత్స్యకారులని పిలుస్తున్నా. ఎందుకంటే ఈ సభ మత్స్యకారుల సభగానే ఉండాలి, ఈ మత్స్యకారులకు సంబంధించిన సభగానే ఉండాలి. అక్కడ మత్స్యకారులే ముఖ్యమంత్రి